మరి పొద్దు నరేంద్ర మోడీ అయితే తెలంగాణ రాష్ట్రానికి వస్తున్నాడు. అన్ని అంటే కేంద్రం నుంచి ఏదైతే బడ్జెట్ తీసుకొచ్చినామో ఈ బడ్జెట్ని అంతా ఈ రోజు ఇక్కడ శంకుస్థాపనలుగా జరగబోతున్నాయి. దీన్ని ఎట్లా చూస్తారు? నరేంద్ర మోడీ గారు బీసీని క్లెయిమ్ చేస్తూ ఆయన బీసీలకి ద్రోహం చేస్తున్నాడు. ఎందుకంటే ఆయన పెట్టిన బడ్జెట్ చూస్తే బీసీలకి చాలా నామమాత్రమైన ఒక 2,000 కోట్లు భారతదేశంలో 145 కోట్ల పైగా ఉన్నటువంటి జనాభా మొత్తం బీసీలు 80 కోట్ల పైగా ఉన్నారు. 80 కోట్లకి 2,000 కోట్లు పెట్టడం అనేది చాలా హాస్యాస్పదం. కాబట్టి నరేంద్ర మోడీ హైదరాబాదుకి రాకుండా మేము నిరసన వ్యక్తం చేస్తూ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. ఎందుకనంటే ఆయన బీసీలకు వ్యతిరేకి, ఒక బనియా కులంలో ఒక నూనె అమ్ముకునే కులంలో ఆయన పుట్టి బీసీలకి అని చెప్పుకుంటూ బీసీలకి ద్రోహం చేస్తున్నాడు. ఎప్పుడూ లేనటువంటిది ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ తీసుకొచ్చాడు. బీసీలుకి అన్యాయం చేస్తున్నాడు. వాళ్ళ జనాభా 5% కూడా లేదు, వాళ్ళకి 10% రిజర్వేషన్ పెట్టడం జరిగింది. అందుకే మేము నరేంద్ర మోడీ రాకను నిరసిస్తూ నరేంద్ర మోడీ గో బ్యాక్ అంటూ ఈ కార్యక్రమం ఈ రోజున ఇక్కడ చేపట్టడం జరుగుతుంది. మరి ఎట్లుండబోతుంది ఇప్పుడు రాష్ట్రంలో బీజేపీ పరిస్థితి ఏంటి? ఈరోజు 1,00,000 మందితోటి ఇక్కడ నరేంద్ర మోడీ మీటింగ్ సక్సెస్ చేస్తామని చెప్పేసి ఇక్కడ బీజేపీ క్యాడర్ చెప్తున్నారు. వాళ్ళు ఇప్పుడు మెయిన్ బీజేపీ కార్పొరేట్ సంస్థ. ఎందుకంటే అంబానీ అదానికి ఈ దేశాన్ని అమ్మివేయడం జరిగింది. సో అంబానీ అదానీ వాళ్ళు డబ్బులు ఇస్తే 1,00,000 మంది 2,00,000 మంది కూడా వస్తారు డబ్బులు తీసి. కానీ నిజాయితీగా బీసీల కోసం సేవ చేసేటువంటి బీసీ సంఘాలన్నీ ఈ రోజున ఆయన రాకని వ్యతిరేకిస్తూ ఆయన గోబ్యాక్ అంటూ మేమంతా నిర్ణయిస్తున్నాము. కార్పొరేట్ వాళ్ళు ఇచ్చే డబ్బుతో వచ్చేటువంటి బీసీ సంఘాలు లేకపోతే బీజేపీ పార్టీని మేము ఖండిస్తూ నరేంద్ర మోడీ రాకను గోబ్యాక్ అంటూ చెబుతూ మేము ఈ కార్యక్రమం చేపట్టాం. అన్న చెప్పండి అన్న, ఇప్పటి వరకు రాష్ట్రంలో దాదాపుగా బీసీలకు ఎలాంటి న్యాయం జరుగుతుంది? మరి ఈడబ్ల్యూఎస్ నరేంద్ర మోడీకి ముందు పేరు నమో అంటారు. నమో అంటే నమ్మక ద్రోహి మోడీ అని మా అభిప్రాయం. ఎందుకంటే ఆయన పార్లమెంట్లో వాళ్ళ పార్టీ ప్రతిపక్ష పార్టీగా ఉండి మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రిగా ఉంటే కులగణన చేపట్టాలని నానా యాగి చేసిండు. తీరా వాళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత కులగణన చేపట్టవని మా బీసీ సంఘాలు దేశవ్యాప్తంగా ఉద్యమం చేస్తుంటే ఏకాభిప్రాయ సాధన రావాలనే వంకతోటి దాన్ని వాయిదా వేస్తూ 11 ఏళ్లుగా మా బీసీలు మోసం చేస్తూ ఇటీవల కాలంలో కూడా బీసీ సంఘాలు చేసిన ఉద్యమాల వల్ల ఖచ్చితంగా బీసీ కులగణన చేస్తామని చెప్పి ఇవాళ రేపు మే 11 జరగబోయే కులగణనలో అసలు బీసీ కాలం లేకుండా చేసిండు. ఇది ఇప్పుడు కానీ ఒకవేళ బీసీ కులగణన జరగకపోతే బీసీలు మరొక 10 సంవత్సరాలు వెనకబడిపోయే ప్రమాదం ఉంది. కాబట్టి దేశవ్యాప్తంగా కులగణన చేపట్టి జనాభా దామాషా ప్రకారం అన్ని కులాలు కూడా పార్లమెంట్లో ప్రవేశ పొందేట్లుగా అందరికి కూడా స్వాతంత్ర ఫలాలు చిట్ట చివరి కులాలకు అందేట్టుగా పోయాలంటే కులగణన ఒకటే మార్గం. దాన్ని ఖచ్చితంగా అంగీకరించాలి. అంటే ఇక్కడ ఈ దేశాన్ని కాపాడేది ఓన్లీ బీజేపీ పార్టీ. బీజేపీ అధికారంలో ఉంటేనే శ్రీరామ రక్ష ఈ దేశానికి అని చెప్పేసి ఇక్కడ బీజేపీలు చెప్పుకుంటున్న తీరు. మరి ఇట్లా బీసీలేమో ఈ విధంగా చెప్తున్నారు. దీన్ని ఎట్లా చూడాలి? బీజేపీ పార్టీ దేశాన్ని కాపాడుతుందనేది హాస్యాస్పదం. ఒక్క ప్రభుత్వ రంగ సంస్థ కూడా నిర్మించకుండా గత ప్రధానమంత్రులు గత ప్రభుత్వాలు నిర్వహించిన ప్రభుత్వ రంగ సంస్థల్ని ఒక్కొక్కటిగా అమ్మేసుకున్న ఆయన దేశాన్ని కాపాడుతున్నది అబద్ధం. బీజేపీ తిరోగమనం ప్రారంభమైంది. గత ఎన్నికల్లోనే 60 ఎంపీలు తక్కువ వచ్చి 303 ఎంపీల నుంచి 240 దిగజారిపోయాడు. వచ్చే ఎన్నికల్లో ఆయనకు బీసీలంతా కూడా గుణపాఠం చెప్పాలని మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. చివరిగా ఏం చెప్పాలనుకుంటున్నారు రాష్ట్ర ప్రభుత్వానికి, కేంద్ర ప్రభుత్వానికి? ఎవరైనా సరే బీసీలని విస్మరించొద్దు. ఎన్నికల ముందు బీసీలని ఓట్లు వేసే యంత్రాలుగా చేసి ఈ రాష్ట్ర ప్రభుత్వం కూడా కావాలని డిక్లరేషన్లో 21 హామీ ఇచ్చారు. అందులో ఏ ఒక్కరు కూడా అమలు చేయకపోవడం, ఇటు రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం కూడా బీసీలు ఓట్లు వేసే యంత్రాలుగా చూస్తున్నాయి. దీన్ని ఖండిస్తూ బీసీలంతా ఐక్యమైతే తప్పకుండా మన ఓట్లు మనకే స్థాయికి బీసీలు వచ్చే ఎన్నికల నాటికి మేము చేతిలో పరిచి ఎవరైతే బీసీలకే ఓట్లు వేసి బీసీ వాడిని ముఖ్యమంత్రిగా చేస్తాం. నరేంద్ర మోడీ బీసీ ముఖ్యమంత్రి కాదు. ఆయన ముఖ్యమంత్రి ఎదిగిన నాడు ఆయన గారువ కులం అనేది ఓసీ కులం. తన అధికారాన్ని అడ్డం పెట్టుకొని ఆయన దాని కులాన్ని
బీసీగా మార్చడం తప్ప ఆయన అగ్రపడాల్సిన వ్యక్తి అని మనందరం గుర్తించాలి. రైట్. ఇక్కడ కేంద్ర పార్టీ కావచ్చు, రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ కావచ్చు, ఇద్దరు కూడా బీసీలను ద్రోహం చేస్తున్నారు అని చెప్పేసి కూడా వారు స్పష్టంగా చెప్పడం అనేది అయితే జరిగింది. ఇక్కడ కులగాన చేస్తున్నామని ఏదో నామమాత్రం బీసీలను తగ్గించింది. ఆ రాష్ట్ర ప్రభుత్వం కామరేడ్ డిక్లరేషన్ ఏ ఒక్కటి కూడా నిర్వహించలేదు అని చెప్పేసి కూడా వారు చెప్పడం అనేది జరిగింది. ఇక్కడ దేశంలో నరేంద్ర మోడీ కూడా బీసీలను అన్యాయం చేసే విధంగా ఉన్నది కాబట్టి ఈ రోజు గన్ పార్క్ దగ్గర మేము మోడీకి వ్యతిరేకంగా బీసీ సంఘాలు అన్ని రాష్ట్ర వ్యాప్తంగా నిరాశలను తెలుపుతున్నామని చెప్పేసి కూడా వారు చెప్పడం అనేది జరిగింది. కెమెరా పర్సన్ కళ్యాణ్తో అరుణ్, ఆద్య టీవీ, హైదరాబాద్. చేపట్టాలి జాతి జనగణనలో బీసీ కులగణనను, చేపట్టాలి జాతి జనగణనలో బీసీ కులగణనను. జై బీసీ, జై బీసీ, జై బీసీ. ఖబర్దార్ బీసీ ద్రోహులారా, ఖబర్దార్ బీసీ ద్రోహులారా. Modi, go back. 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 Modi, go back.